Hello, everybody. Fantastic day. Welcome back to Be Positive Bhagwan Talks. లెట్స్ గే ఫర్ ఇట్. ఈ వీడియోలో మనం ఎన్ఎల్పిలో నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకటి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ మైండ్ గురించి. సో ఈ వీడియోలో మనం దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అందులో వచ్చేసి బేసిక్ ఏంటంటే ఇనిషియల్ స్టేట్ ఆఫ్ మనకి మైండ్, బ్రెయిన్, ఈ డిఫరెన్సెస్. బ్రెయిన్ అంటే ఫిజికల్ అపియరెన్స్ విచ్ రిలేట్స్ టు హార్డ్వేర్ ఆఫ్ ఆ కంప్యూటర్. లైక్ మనసు అనేది మనకి సాఫ్ట్వేర్ లాంటిది, మనకు కనపడదు కానీ దానిలో ఒక ప్రోగ్రామ్ రన్ అయ్యి దాని అవుట్పుట్. బ్రెయిన్ ఏంటంటే ఒక రియాక్షన్స్ వస్తాయని చెప్పి బ్రెయిన్ కున్న మనసుకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ టాపిక్స్ నౌ. సబ్ కాన్షియస్ అంటే ఏంటి, లైక్ కాన్షియస్ అంటే ఏంటి? జనరల్గా ఏంటంటే ఎవరైనా మనం రియాక్ట్ అయితే సబ్ కాన్షియస్ అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే జస్ట్ మనం విజువలైజ్ చేసి దాన్ని రిప్రజెంట్ చేయడాన్ని సబ్ కాన్షియస్ అంటాం అన్నట్టు. సబ్ కాన్షియస్ అంటే అండర్నీత్గా ఉంటుంది అన్నట్టు. ఫర్ ఇన్స్టాన్స్ షార్ట్ టర్మ్ మెమరీ, అంటే క్విక్గా తీసుకునే డెసిషన్స్ కానీ లేకపోతే క్విక్ రియాక్షన్స్ అన్నీ కూడా మనకి కాన్షియస్ మైండ్లో ఉంటాయి అన్నట్టు. సబ్ కాన్షియస్గా ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీకి రిలవెంట్, ఇది ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ సంబంధించినవి, లేదంటే ఒక ప్యాటర్న్, లేకపోతే ఎప్పటి నుంచో మనకి తెలియకుండా జరుగుతున్న హ్యాబిట్స్, మనం చూస్తున్న హ్యాబిట్స్ అన్ని అందులో ఇంబైబ్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో మన రియాక్షన్ అనేది, అంటే మన అచీవ్మెంట్ అనేది మనం మన సబ్ కాన్షియస్లో కనుక ప్లాన్ చేసుకుంటే, ఒకవేళ సబ్ కాన్షియస్లో మనం డిజైన్ చేయగలిగితే కనుక దాన్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేస్తాం. అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలన్నట్టు. ఇంకొకటి బెస్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఫేక్ యువర్ సెల్ఫ్, అంటే ఫేక్ యువర్ అచీవ్మెంట్. అది మీకు మీరు అచీవ్ చేసేసామని మీరు అనుకుంటూ ఉండండి. సబ్ కాన్షియస్ని ట్యూన్ చేసేసి దాన్ని మీరు అచీవ్ చేసి దాన్ని ఎంజాయ్ చేసేయండి, అచీవ్ చేసా అని చెప్పేసి. దీనికి సంబంధించి నేను ఎప్పుడూ ఒకటి అనుకునేవాడిని, మంచిగా ఉండడం యాక్ట్ చేయండి, లేకపోతే అచీవ్ అయిపోయినట్టు యాక్ట్ చేయండి. కొన్ని రోజులు యాక్టింగ్ తర్వాత మీకు రియల్ లైఫ్లో కూడా మంచిగా ఉండటం అవుతారు అనేది నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ థియరీ అన్నట్టు. సో అల్టిమేట్గా ఏంటంటే మనకి కాన్షియస్గా కన్నా సబ్ కాన్షియస్గా కనుక మనం కంట్రోల్ చేసుకొని మనం సబ్ కాన్షియస్ని కనుక పాజిటివ్గా బిల్డ్ చేసుకుంటే కనుక లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ అనేది మనతోనే ఉంటుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రిచ్ అవ్వాలనుకుంటే కనుక నేను రిచ్ అయిపోయాను, నేను రిచ్గానే ఉన్నాను, నాకు చాలా రిచ్గా ఉన్నాను, నాకు డబ్బులు చాలా ఉన్నాయి, నేను దాన ధర్మాలు బాగా చేస్తున్నాను, నాకు కావాల్సిన అవసరాలన్నీ తీరిపోయినాయి, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను సూపర్ రిచ్గా ఉన్నా అని యూనివర్స్ కాన్సెప్ట్లోనే లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్తో మాట్లాడుకుంటున్నట్టు మీరు బిహేవ్ చేయండి. ఒకటే ఒక లాజిక్ గుర్తుంచుకోండి, మనం ఏది మాట్లాడితే అది జరుగుద్ది అంతే. సో అది అబద్ధమా నిజమా అనేది యూనివర్స్కి తెలియదు, సబ్ కాన్షియస్కి తెలియదు. మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. సో అలాంటప్పుడు మీకు ఏం చేయాలో, ఏం కావాలో, ఏది జరగాలో మాట్లాడితే సరిపోతుంది కదా. అదే సబ్ కాన్షియస్ అన్నట్టు. అంటే నేను ఇప్పుడు ఏదైనా కలెక్టర్ అవ్వాలనుకోండి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను అయిపోతాను, నేను అవుతున్నాను, నేను బాగా చదువుకుంటున్నాను, నేను కలెక్టర్ అయ్యి సూపర్ ప్రజలకి సేవ చేస్తున్నా అనుకుంటూ ఉండండి. సబ్ కాన్షియస్లో దాన్ని డిజైన్ చేసేసేయండి. మీరు సక్సెస్ఫుల్గా ఏదైనా అచీవ్ చేస్తారన్నట్టు. అది మీరు కాన్ఫిడెంట్గా పెట్టుకోండి. ఎందుకంటే సబ్ కాన్షియస్లో జరిగేదంతా ఏంటంటే మీకు స్లోగా మీ ప్లాన్స్ కూడా దానికి డివైడ్ అయ్యి దాని ద్వారానే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. సో ఏదైనా డిజైన్ చేసుకోవాలన్నా, ఏదైనా షేపప్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా కానీ మీ సబ్ కాన్షియస్లోనే ఉంటుంది. మీరు సబ్ కాన్షియస్గా చేంజ్ అవ్వాలి, అప్పుడే ఏదైనా జరుగుతుంది. మీరు మోటివేషన్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నారా? నేను ఆల్రెడీ మోటివేషన్ స్పీకరే. నేను పుట్టిందే మోటివేషన్ స్పీకర్ కోసం. నేను స్టేజ్ ఎక్కి ఎంజాయ్ చేస్తాను, నేను స్పీక్ చేస్తాను అని మీరు అనుకుంటూ ఉండండి. మన సబ్ కాన్షియస్లో చేంజ్ చేస్తే కనుక మనం సక్సెస్ వైపు అవుతాం అండ్ 100% జరుగుతుంది కూడా. ఈరోజు మనం ఎన్ఎల్పిలో కొత్త టాపిక్ నేర్చుకున్నాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్. ఒక కొత్త టాపిక్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.